Hey guys, name is Sandeep. Welcome back to Nerds of India. Today we are going to talk about Tollywood updates. మన TFIలో వచ్చిన కొత్త అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ బ్యాక్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ అప్డేట్ ఈస్ రిగార్డింగ్ ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 లాంచ్ అనమాట. 28th midnight ఎవరికి ఊహకి అందనంత విధంగా క్రేజీగా లాంచ్ అనేది చేశారనమాట. ఇన్ఫ్లుయెన్సర్స్ ని, మీమ్ మేకర్స్ ని అందరినీ ఒక బస్సులో పబ్కి తీసుకెళ్లి అక్కడ క్రేజీగా లాంచ్ చేశారు. సో ఈ నగరానికి ఏమైంది 2 is officially ENE రిపీట్. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆగస్ట్ లో మూవీ తెరకెక్కబోతుంది. సినిమా అయితే ఫ్రాన్స్ సెటప్ చేశామని చెప్పి బజ్ అయితే నడుస్తుంది. And one of the biggest buzz is God of Masses. Nandamuri Balakrishna Garu is going to make a special role in the film anta. I am very much eager to watch it out. My second update vachesi Surya 46. Venki Atluri and Surya's movie అయితే ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మమితా బైజూస్ హీరోయిన్ కూడా చెప్పేశారు. సో ఆ మూవీ గురించి అప్డేట్ ఏంటంటే, ఫస్ట్ వెంకీ అట్లూరి గారు ఏం చెప్పారంటే, సూర్య గారికి మారుతి 800 అనే కారు ఉంది కదా, దాని యొక్క క్రియేటర్ గురించి మూవీ తీస్తున్నామని చెప్పారు. కాకపోతే మన సూర్య గారు దాన్ని వద్దన్నారంట. ఎందుకంటే ఆల్రెడీ ఒక 2 బయోపిక్స్ తీసాను, మళ్ళీ బయోపిక్ అంటే వద్దు అనుకొని ఆ స్క్రిప్ట్ ని వద్దన్నారంట. సో వెంకీ అట్లూరి ఈజ్ అగైన్ బ్యాక్ విత్ సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని కూడా చెప్తున్నాము. కానీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటే రంగ్ దేనే గుర్తొస్తుంది అని అంటున్న ట్విట్టర్ అభిమానులు, నేను కాదు అభిమానులు అంటున్నారు. థర్డ్ అప్డేట్ వచ్చేసి, బయట చూసుకుంటే తమ్ముడు మూవీ ప్రమోషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఈ తమ్ముడు మూవీ ప్రమోషన్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఒక మంచి శకునంగానే కనపడింది. ఎందుకంటే ఒక పెద్ద 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 అప్డేట్ అనేది బయటకు వచ్చింది అనమాట ఈ ప్రమోషన్స్ నుంచి. సో దిల్ రాజు గారు, మన అల్లు అర్జున్ గారు అండ్ ప్రశాంత్ నీల్ గారు కలిసి ఒక మూవీ తీయబోతున్నారు అనే ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చేసారు. దాంతో పాటు మూవీ పేరు కూడా చెప్పేశారు. మూవీ పేరు రావణం అంట. చాలా క్రేజీ ఉంది పేరు కూడా. సో దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నామని కూడా చెప్పారు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చింది ఈ అప్డేట్. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫిలిం టు బి వాచ్డ్ అవుట్. సో ద ఫోర్త్ అప్డేట్ ఈస్ రిగార్డింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీర మల్లు. ఇవాళ డేట్ July 3 అనమాట. సో ట్రైలర్ అనేది వచ్చేసింది బయటకి. అదిరిపోయింది. డైలాగ్స్ కానీ, స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఎడిటింగ్ కానీ, విఎఫ్ఎక్స్ కానీ, కెమెరా యాంగిల్స్ కానీ, ఎవ్రీథింగ్ A to Z క్రేజీ ఉంది ట్రైలర్. సో దాంట్లో విలన్ అనేది బాబీ డీల్ అందరికి తెలిసిన విషయమే. సో ట్రైలర్ లాంచ్ లో ఏమన్నారంటే, ఈసారి మూవీ డేట్ మారదు కానీ ఇండస్ట్రీ రికార్డులు అయితే మారిపోతాయని చెప్తున్నారు. సో నేను కూడా డేట్ మారకూడదని కోరుకుంటున్నాను. ట్రైలర్ అయితే అదిరిపోయింది. ఐ లైక్ ఇట్, చాలా బాగుంది. సో వన్ ఆఫ్ ద మాసివ్ అప్డేట్. సో July 3 ఇస్ డే ఆఫ్ అప్డేట్స్ అనమాట. రామాయణ టీజర్ అనేది వచ్చింది. ఇది ఆదిపురుష్ కాదు, రామాయణ రణబీర్ కపూర్ నటిస్తున్న రామాయణ టీజర్ అనేది వచ్చింది. అదిరిపోయింది, చెప్తున్నా కదా, అదిరిపోయింది టీజర్. విఎఫ్ఎక్స్ కానీ, కలర్ గ్రేడింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఇస్ క్రేజీ అనమాట. నితీష్ తివారీ గారు చేస్తున్నారు ఈ మూవీ. సాయి పల్లవి యాజ్ సీత, యష్ యాజ్ రావణ అండ్ సన్నీ డియోల్ హ్యాజ్ హనుమాన్ అనమాట. అదిరిపోయింది సినిమా టీజర్ అయితే, ఇందాకే చూశాను. సో కలర్స్ కానీ క్రేజ్, అసలు రణబీర్ కపూర్ రామా ఇస్ క్రేజీ అనమాట. చాలా నచ్చాడు నాకు. సో ఈ మూవీ అయితే నెక్స్ట్ ఇయర్ దివాళీ 2026 దివాళీ రిలీజ్ అవుతుంది పార్ట్ 1. పార్ట్ 2 అయితే 2027 దివాళీకి రిలీజ్ అవుతుందంట. చూడాలి. ఈ టీజర్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి ట్విట్టర్ లో ఓమరావతిని తలుచుకుంటున్నారు. ఎక్కడున్నాడో మహానుభావుడు. ఇంకా ఈ నెల రిలీజ్లకు వస్తే చెప్పాలంటే రిలీజ్ కన్నా రీరిలీజ్లు ఎక్కువ ఉన్నాయి. ఏం చేస్తాం, బయట ట్రెండ్ అలా ఉంది. ఇంకా ఈ మంత్ అయితే రిలీజ్ల కిందకు వస్తే హరిహర వీరమల్లు అండ్ కింగ్డమ్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి. కింగ్డమ్ అయితే చెప్పారు డేట్ 24th అని, ఇంకా లాక్ చేయలేదు. సితారా నుంచి ఏం కన్ఫర్మేషన్ అయితే రాలేదు తర్వాత మళ్ళీ. సో హరిహర వీరంలో అయితే ఫిక్స్ అని ఇందాకే చెప్పారు మరి. సో ఇంకా రిలీజ్ విషయానికి వస్తే July 11th మిరపకాయ వస్తుంది. July 7th MS ధోని అన్టోల్డ్ స్టోరీ రిలీజ్ అవుతుంది. కుమారి 21F రిలీజ్ అవుతుంది. ఎంఐ చేసేవై రిలీజ్ అవుతుంది. గజని రిలీజ్ అవుతుంది. 5 రిలీజులు, 2 రిలీజులు. దాంతోనే సరిపెట్టుకోవాలి థియేటర్లకి మన TFI బానిసలు అందరూ. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గాయస్. ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇవే మన అప్డేట్లు, TFI ముచ్చట్లు. ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియో చూసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేసి చెప్పండి. సో దట్ ఇది మాకు బూస్ట్ లాగా ఉంటుంది. మేము ఇంకా మీకు కావాల్సిన కాంటెంట్ మేము చేస్తూ ఉంటాము. సో
థ్యాంక్ యూ వెరీ మచ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.